మనతో మాట్లాడడానికి వాళ్ళ స్టూడియోలో మనతో చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత కవి దేశపతి శ్రీనివాస్ గారు అండ్ అదేవిధంగా పాపారావు గారు ఆర్థిక నిపుణులు మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. దేశపతి శ్రీనివాస్ గారు, ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? మనం ఒక 4-5 గంటల నుంచి చూస్తున్నాం, ఒకటే లేని దాన్ని అన్నారు అని చెప్పేసి చూపించి ఇష్టం వచ్చినట్టు కూడా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఎందుకు ఇదంతా వచ్చింది అని అంటే ఎవరి మీద ఎవరి వ్యక్తిగత ఆరోపణలు చేయలేదు, కేవలం ప్రజా సమస్యలను ఎత్తి చూపినందుకే ఇటువంటి వ్యవహార శైలి కనిపిస్తుంది అనేది స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవం. ఎందుకు ప్రజా సమస్యలను ఎత్తి చూపిస్తే ఇంత దౌర్జన్యంగా వ్యవహరించాల్సిన అవసరం కనిపిస్తుంది ప్రభుత్వానికి? తెలంగాణలో ఒక సామెత ఉందమ్మా, మెడగొడ్డ పాము కరవకమానది అంటారు. ఇవాళ ఒక అరాచకవాది పాలైపోయింది తెలంగాణ, ఒక ఉన్మాది పాలన పడ్డది తెలంగాణ, ఒక భయంకరమైన నియంత పాలన పడ్డది తెలంగాణ. గవర్నర్ ప్రసంగంలో వాగాడంబరం తప్ప జనాలకు ఒరిగింది ఏమీ లేదు. అది ప్రజల అనుభవం, దాన్ని ఎవరు కాదనలేదు వాళ్ళు. ఇవాళ మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఎవరిని కదిపినా కానీ ఇదొక దుర్మార్గమైన ప్రభుత్వము, నిష్క్రియాపరత్వము, వెకిలి చేష్టలు, నకిలీ వాగ్దానాలు, మకిలి మాటలు తప్ప ఇంకేమీ లేదు ఈ ప్రభుత్వంలో అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. బహుశా ఇంత ఏక్యభావంతో ప్రభుత్వాన్ని చూడడం ప్రజలు అనేది మొదటిసారి చూస్తున్నాం. సంవత్సరం కూడా గడవక ముందే ఇంత వ్యతిరేకతను మూటగట్టుకున్నది ఈ ప్రభుత్వం. తిట్టిన తిట్టకుండా తిడుతున్నారు జనం, అది వాళ్ళ పరిస్థితి. ఇవాళ దాంట్లో వాగాడంబరం తప్ప ఏం లేదు, ఏమీ ఒరిగింది లేదు ప్రజలకి. పరమ డిజాస్ట్రస్ ప్రభుత్వం అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. చివరికి వాళ్లకు మద్దతు ఇచ్చిన వాళ్ళు, వాళ్ళకు అండగా నిలిచిన వాళ్ళు కూడా అనివార్యంగా వాళ్ళ పత్రికలలో ఆ రాతలు రాయవలసి వస్తుంది, ఆ మీడియా పెద్దలు కూడా. అటువంటి ఒక భయంకరమైనటువంటి స్థితి ఉంది. ఇప్పుడు నిజానికి ప్రతిసారి సభలో ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నమే, ఎప్పుడు మాట్లాడేవారు. ఇవాళ జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతుంటే కూడా రన్నింగ్ కామెంటరీ ప్రారంభించారు. ఆయన అడిగింది ఏమిటి, హౌస్ను ఆర్డర్లో పెట్టమని స్పీకర్ గారిని అడిగారు. స్పీకర్ గారు కూడా ఏమిటంటే ఆయన చాలా పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నాడు. చాలాసార్లు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతుంటే వాళ్ళను చూపించకుండా అధికార పార్టీ సభ్యులను చూపిస్తున్నటువంటి, ఎక్కువసేపు వాళ్ళని చూపించడం, మాటలు వినబడకుండా చేయడం, ఇటువంటి చిలిపి చీప్ వ్యవహారం నడుస్తుంది. ఆ సభను ఆర్డర్లో పెట్టండి అని ఆయన అడిగితే ఆయనని ఏకవచనంలో సంబోధించాడని ఒక సాకు తీసుకొని ఇవాళ ఆయన సస్పెండ్ చేశారు. అంటే వివరణ ఇచ్చే అవకాశం కూడా ఇవ్వలేదు, వివరణ ఇచ్చే అవకాశం లేదు. ఈవెన్ కౌలన్ షక్దర్ చదివితే చట్టం ప్రకారం ఏకవచన సంబోధన చేసినా కూడా తప్పలేదు. ఆయన ఏమి ఏకవచన సంబోధన చేయలేదు, యు అనాలి ఇంకొకటి అనాలని దాంట్లో ఏం లేదు. అక్కడికి వాళ్ళు వెళ్ళి నిజంగా మా వ్యాఖ్యల్లో ఏదైనా పొరపాటు ఉంటే మేము వెనక్కి తీసుకుంటాం, మేము క్షమాపణలు చెప్తున్నామని చెప్పి కూడా స్పీకర్ దగ్గరికి వెళ్ళి చెప్పారు. ఎల్ఏ మినిస్టర్ దగ్గరికి వెళ్ళారు, అయినా సస్పెండ్ చేశారు. అంటే ఏమిటి అసలు? శాసనసభలో చర్చ జరగకూడదు, పట్టపగలు నట్టనడి సభలో ప్రజాస్వామ్యం గొంతు కోశారు, ప్రతిపక్షం గొంతు నులిమారు. ఇది ఇవాళ జరుగుతున్నది. మీడియా గొంతు పిసికేయాలి, యూట్యూబ్ ఛానల్లో గొంతు పిసికేయాలి, ప్రతిపక్షం గొంతు పిసికేయాలి, ప్రశ్న ఎక్కడా మొలవనివ్వద్దు. అంతకుముందేమో ప్రశ్నించే గొంతులు పొద్దున్న లేస్తే ఇవే మాటలు మాట్లాడారు ఎన్నికల సందర్భంలో. ఇవాళ ఆ ప్రశ్నించే గొంతులేవి ఇవాళ ప్రశ్నించడం లేదు, వాళ్ళు ప్రశ్నించడం మర్చిపోయారు. వాళ్ళందరూ చాలా సౌకర్యవంతంగా ఇవాళ ఏం జరిగిందమ్మా, మార్పు అన్నారు. ప్రశ్నించడం కాదు, కనీసం సమస్య ఉన్నప్పుడు ఒక నోరు మీద ప్రతిస్పందన కూడా లేదు. ఇవాళ ప్రజలకి ఏం ఒరిగింది అసలు? మార్పు అన్నారు. గతం కంటే సౌకర్యం రావాలి కదా, సుఖం రావాలి కదా, వచ్చిందేమిటి? ఉన్న పథకాలు ఊడిపోయినాయి. పైగా ఆయన ఏమంటున్నాడు, ఇవాళ డబ్బులు లేవు నా దగ్గర, అసలు దివాలా కోరు వ్యవహారం అని చెప్పి నిర్లజ్జగా నిసిగ్గుగా మాట్లాడుతున్నాడు ఆయన. ఏదో కొంచెం డబ్బు ఉంటే అవి రొటేషన్ చేస్తున్నారట, ఏదో వాళ్ళకి వీళ్ళకి ఇవ్వడానికి రొటేషన్ చేస్తున్నాను. ఇంత బేలగా, ఇంత అర్భకంగా ఇవాళ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. ఈ ముఖ్యమంత్రి వైఖరి దేశవ్యాప్తంగా తెలంగాణ సమాజానికి అవమానకరంగా ఉంది. అట మొన్న ఆయన అక్కడ మన ఇండియా టుడే కాంక్లేవ్లో ఆయన మాట్లాడిన తీరుకు నవ్వుకున్నారు, పరమ హాస్యాస్పదంగా ఉంది. ఇటువంటి హాస్యాస్పదమైన వైఖరి, అర్భక వైఖరి, అసమర్థ వైఖరి. ఈ అసమర్థ వైఖరి మీద చర్చ జరిగితే ఇవాళ వాళ్ళకి చెప్పడానికి ఏమీ లేదమ్మా. ఎక్కడ గవర్నర్ ప్రసంగంలో ఒక్క విషయంలో అంతా రొటీన్గా ఏదో బీటింగ్ అరౌండ్ ద బుష్ అంటారు కదా, అది తప్ప అందులో ఏమీ లేదు. ప్రజలకు ఇది చేశామని ఘనంగా చెప్పుకోవడానికి ఒక్క కొత్త పథకం తెచ్చారా? రైతుకు కలిసి వచ్చే ఒక్క పథకం ఏదైనా పెట్టారా? ఉన్న రైతు బంధు కూడా కొట్టారు.
అంటే వాళ్ళు చెప్పిందే నిజము, వాళ్ళు చెప్పిందే నమ్మాలి. జీవులకు. కనీసం ప్రజలు వాళ్ళంతట వాళ్ళు మాట్లాడిన దాన్ని ఎక్కడైనా చూపిస్తే కూడా, దాన్ని పోస్ట్ చేస్తే కూడా కేసులు పెడుతున్న పరిస్థితి. ఎందుకు? ఉన్న వాస్తవ పరిస్థితి చెప్తే తప్పే ఉంది, దాంట్లో వీళ్ళు కేసులు పెట్టాల్సిన అవసరం ఏమి? ప్రజల కంఠం నొక్కుతావా? అరచేతిని అడ్డు పెట్టి అరుణకాంతిని ఆపలేరు అని ఇదివరకు అనేవాళ్ళు. నువ్వు అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేవు కదా. ప్రజల ఆగ్రహాన్ని నువ్వు ఎట్లా ఇక్కడంటే అసెంబ్లీలో నీకు మందబలం ఉంది, అధికారం ఉంది, మీ చేతుల్లో ఉంది కనుక నువ్వు సస్పెన్షన్ అంటున్నావు. ఆ సస్పెన్షన్ కూడా చట్టవిరుద్ధంగా చేసావు. ఇవాళ హరీష్ రావు గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఉరి వేసేటప్పుడు కూడా నీ చివరి కోరిక ఏమిటని అడుగుతారు. ఆ కనీస న్యాయాన్ని కూడా వీళ్ళు పాటించలేదు అని. అసలు ఏకవచన సంబోధనే నేరమైతే పొద్దున్నేస్తే బూతులు తిడుతున్న ముఖ్యమంత్రి సంగతి ఏమిటి? అసలు ముఖ్యమంత్రి భాష ఏమైనా సభ్యమైన భాష ఉంటుందా ఆయన దగ్గర? అవి ప్రశ్నించకూడదు, వాటి గురించి ఎవరు మాట్లాడదు అని ఉన్న సమస్య. ఆయన కాదు మాట్లాడాల్సింది, పౌర సమాజం మాట్లాడాల్సిన అవసరం ఉంది. రోజు రోజుకి ఇంత దిగజారిపోయి ఆయన తెలంగాణ రాజకీయ సమాజాన్ని పతనం దిశగా తీసుకుపోతున్నాడు. ఆయన తెలంగాణ రాజకీయ సంస్కృతిని పతనం దిశగా తీసుకుపోతున్నాడు. ఇంత అధ్వానంగా, ఇంత హేయమైన పద్ధతిలో మాట్లాడుకోవడం అనేది లేదమ్మా. ఇదివరకు చాలా హుందాగా చర్చలు నడిచాయి. జానారెడ్డి గారి పట్ల ఎంత గౌరవంగా మాట్లాడేవారు కేసీఆర్ గారు. జానారెడ్డి గారు అయినా అట్లే మాట్లాడేవారు. అటువంటి ఒక సంస్కారపూరితమైనటువంటి భట్టి విక్రమార్క గారి పట్ల కూడా చాలా గౌరవపూర్వకమైనటువంటి సంభాషణ జరిగింది అసెంబ్లీలో. కానీ ఎప్పుడు ఈ వెకిలి మాటలు, వికారపు చేష్టలు, ఈ వ్యవహారం ఎప్పుడు లేదు. ఇవన్నీ కూడా మితిమీరిపోయి చెడు పరిణామాలకు దారి తీస్తున్నాయి. అనేక సంఘటనలు సత్తా లేక చేసి మేము ఇది చేసామని ప్రజలకు చెప్పుకోలేక ఉనుక మీద రోకలో ఏదో ఒకటి దుంకులాడు అనమాట. ఎస్, అంటే ఇప్పుడు కూడా ఈ సందర్భంలో కూడా మీరు అన్నారు మాట్లాడడానికి ఏం లేదు, వాళ్ళకి చెప్పడానికి ఏం లేదు. సో ఎక్కడైనా సరే అటెన్షన్ డైవర్షన్ చేసుకుంటా వస్తున్నారు. జరిగిన వాటిని ఎట్లా తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. మనం